ఆంధ్రప్రదేశ్ వరద ప్రాంతాల్లో ఈ నెల కరెంటు బిల్లుల వసూళ్లపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో కరెంటు బిల్లుల్ని వాయిదా వేస్తున్నట్లుగా తెలిపారు. వరదల్లో పాడైపోయిన వాటి మరమ్మతులకు రేట్లను ప్రభుత్వమే ఖరారు చేయాలని, ఎవరికి ఇష్టం వచ్చిన రేట్లు వాళ్లు డిమాండ్ చేసి ప్రజల్ని దోచుకోకుండా చూడాలని భావిస్తున్నామన్నారు. అలాగే వరదల్లో నష్టపోయిన వాహనాల రిపేర్లు, ఎలక్ట్రానిక్ పరికరాల రిపేర్లు, గ్యాస్ స్టవ్ల రిపేర్లు ఇలా ఏ రిపేర్కైనా ఒక రేటుని ప్రభుత్వం నిర్ణయిస్తుంది అన్నారు. ఆన్లైన్లో ఇటువంటి సేవలు అందించే వారితో కూడా మాట్లాడుతున్నట్లుగా చెప్పారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో నీటి సరఫరాని పునరుద్ధరించామని, పారిశుధ్య పనుల్ని త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. అగ్నిమాపక యంత్రాల సాయంతో ఇప్పటివరకు 5,000 ఇళ్లను శుభ్రం చేశామని, ఇతర రాష్ట్రాల నుంచి అగ్నిమాపక యంత్రాల్ని తెప్పిస్తున్నట్లుగా చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో వరద నీరు నిల్వ ఉన్నాయని, అవి తప్పితే ఇప్పటి వరకు యుద్ధ ప్రాతిపదికన చాలా ప్రాంతాల్లో విద్యుత్ని పునరుద్ధరించామన్నారు. అలాగే వరద ప్రభావిత ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామని, అవసరమైన చోట ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని కల్పిస్తామన్నారు. నేటి నుంచి 3 రోజుల పాటు రోజుకి 80,000 మందికి చొప్పున నూడిల్స్ ప్యాకెట్లు, 6 యాపిల్స్, 6 బిస్కెట్లు, పాలు, వాటర్ బాటిళ్లు అందిస్తామని, అలాగే చౌకగా కూరగాయలు కూడా అందించే ఏర్పాట్లు చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. వరద బాధితులకు కూరగాయల్ని ₹2కి, ₹5కి, ₹10కి అందిస్తామన్నారు. ఒక్కో ఇంటికి 25 కిలోల బియ్యం, లీటర్ పామాయిలు, కిలో పప్పుతో కిట్లు అందిస్తున్నామన్నారు. వరద బాధితుల అవసరాలు తీర్చేందుకు కృషి చేస్తున్నామని, 20కి పైగా సెల్ ఫోన్ టవర్లు పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పారిశుధ్యం, వైద్య శిబిరాలు, సాధారణ స్థితిపై ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకుంటున్నామన్నారు. చంద్రబాబు తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా సంతోషం వ్యక్తమవుతోంది.